సీజ్ ఫైర్ డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర. భారత్ పాక్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ట్రంప్ చెప్పాడు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని పేర్కొన్నారు. తక్షణమే సీజ్ ఫైర్కు భారత్ పాక్ అంగీకరించాయని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా హర్షం వ్యక్తమవుతుంది. యుద్ధం ఆపాలంటూ భారత్ పాక్తో అమెరికా సుదీర్ఘ మంతనాలు జరిపింది. అంతేకాకుండా రెండు దేశాలకు అభినందనలు తెలుపుతూ ట్రంప్ పోస్ట్ చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా మరోవైపు విదేశాంగ కార్యదర్శి రూబియో కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణను ధృవీకరించారు. కాల్పుల విరమణకు అంగీకరించామంటూ విక్రమ్ మిస్రీ సంచలన ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఉంటుందని చెప్పారు. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. అంతేకాకుండా కాల్పుల విరమణను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ధృవీకరించారు. చర్చలు ఫలించినట్లు పాక్ మంత్రి ఇషాక్ దర్ కూడా ధృవీకరించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, పాక్ ఎన్ఎస్ఏ మాలిక్తో చర్చించామని అమెరికా చెబుతుంది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినట్లు అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడానని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో కూడా ప్రకటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్తోనూ చర్చలు జరపామన్నారు. దీంతో ఇరు దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.